నేను ఆ స్టార్ హీరోలంతా కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక ఒక పెద్ద స్ట్రగుల్ స్టోరీ ఉంటుంది. నేడు స్టార్ హీరోలుగా, స్టార్ దర్శకులుగా, టాప్ కమెడియన్లుగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన వాళ్ళు కూడా ఒకప్పుడు అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన రోజులున్నాయి. అలాంటి ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇప్పుడు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు కమెడియన్ కృష్ణ భగవాన్ చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా స్టార్ హీరో రవితేజ, హీరో వేణు తొట్టెంపూడి, దర్శకుడు వైవిఎస్ చౌదరి గురించి ఆయన చెప్పిన మాటలు వింటే అప్పటి సినీ పరిశ్రమలో ఉన్న అనుబంధం ఎంత గొప్పదో అర్థమవుతుంది. తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన టైమింగ్, పదునైన డైలాగ్ డెలివరీ, సందర్భానికి తగ్గట్టుగా పంచులు పేల్చడంతో కృష్ణ భగవాన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు నవ్వకుండా ఉండలేరు. ముఖ్యంగా తన ప్రత్యేకమైన ప్రాసలు, కామెడీ టైమింగ్తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ స్థాయికి రావడానికి ఆయన కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అవకాశం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి. 1988లో దర్శకుడు వంశీ తెరకెక్కించిన మహర్షి సినిమాతో కృష్ణ భగవాన్కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 1 విడుదల సినిమాలో విలన్ పాత్రలో కనిపించి తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ తర్వాత అనుకున్నంతగా అవకాశాలు రాకపోవడంతో చాలా సంవత్సరాలు సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 10 ఏళ్లకు పైగా పెద్దగా కనిపించని ఆయన 2003లో వచ్చిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్కడి నుంచి ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా కబడ్డీ కబడ్డీ, వెంకీ, దుబాయ్ సీను, లక్ష్మీ నరసింహ, దొంగరాముడు అండ్ పార్టీ, చెప్పవే చిరుకాలి, గోపి గోపిక గోదావరి, సరదాగా కాసేపు, ఆపరేషన్ దుర్యోధన, మంగ తయారు టిఫిన్ సెంటర్, అందరూ దొంగలే, లీలా మహల్ సెంటర్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు, జాన్ అప్పారావు, 40+ బొమ్మన బ్రదర్స్ అండ్ చందన సిస్టర్స్ వంటి సినిమాల్లో హీరోగాను నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే 2018 తర్వాత ఆయన సినిమాలో కనిపించడం తగ్గిపోయింది. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలో నటిస్తూనే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన రోజుల్లో తాను ఎలాంటి పరిస్థితుల్లో జీవించానో గుర్తు చేసుకున్నారు. కృష్ణ భగవాన్ చెప్పిన ప్రకారం అప్పట్లో తాను, రవితేజ, హీరో వేణు తొట్టెంపూడి, దర్శకుడు వైవిఎస్ చౌదరి అందరూ కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండేవారట. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా తమ తమ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించినా ఒకప్పుడు మాత్రం అవకాశాల కోసం కష్టపడుతూ ఒకే ఇంట్లో కలిసి జీవించారని ఆయన తెలిపారు. ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఇంటి యాజమానికి కుక్కలు అంటే విపరీతమైన ఇష్టమట. అందుకే ఇంటి చుట్టూ చాలా కుక్కలు పెంచేవాడట. వాటికి ప్రతిరోజు తమను చూపిస్తూ ట్రైనింగ్ కూడా ఇచ్చేవాడని కృష్ణ భగవాన్ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. దీంతో ఆ కుక్కలు తమను చూస్తే గట్టిగా మొరిగేవని కూడా చెప్పుకొచ్చారు. సినిమా వాళ్ళం కాబట్టి షూటింగ్లు, మీటింగ్లు, అవకాశాల కోసం తిరిగి రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకునే వాళ్ళమని చెప్పుకొచ్చారు. కానీ గేటు దగ్గరకు వెళ్ళగానే కుక్కలు వెంటపడేవి. వాటిని భయంతో చాలాసార్లు గేటు తీయకుండా గోడలు దూకి ఇంట్లోకి వెళ్లే వాళ్ళమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజులో భయం కూడా ఉండేది, నవ్వు కూడా ఉండేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సంఘటనలు గుర్తు చేసుకుంటే చాలా మధురంగా అనిపిస్తుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఆసక్తిగా స్పందిస్తున్నారు. నేడు స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన రవితేజ కూడా ఒకప్పుడు ఇలాంటి సాధారణ జీవితమే గడిపాడని తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. స్టార్లు కూడా ఒకప్పుడు మనలాగే కష్టపడ్డారంటే నిజంగా గొప్ప విషయం. విజయం ఒక్క రోజులో రాదు. ఇలాంటి జ్ఞాపకాలు వినడం చాలా ఆనందంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కృష్ణ భగవాన్, రవితేజ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు కలిసి నటించిన వెంకీ, దుబాయ్ సీను వంటి సినిమాలు ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రేక్షకులు నవ్వుకుంటూ చూస్తారు. వీరిద్దరి మధ్య ఉండే కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఇప్పటికీ తెలుగు సినీ అభిమానులకు అలరిస్తూనే ఉంటుంది. తెరపై మాత్రమే కాదు, తెర వెనుక కూడా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని కృష్ణ భగవాన్ చెప్పిన ఈ మాటలతో మరోసారి స్పష్టమైంది. నిజానికి సినీ పరిశ్రమలో సక్సెస్ సాధించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి కష్టాలు, ఇలాంటి జ్ఞాపకాలు ఉంటాయి. కానీ అవే తర్వాత విజయానికి బలమైన పునాది అవుతాయి. నేడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే నటులు, దర్శకులు కూడా ఒకప్పుడు అద్దె ఇంట్లో కలిసి ఉండి అవకాశాల కోసం ఎదురు చూసిన రోజులను మర్చిపోలేరు. కృష్ణ భగవాన్ చెప్పిన ఈ సంఘటన కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది.
మరి కృష్ణ భగవాన్ చెప్పిన ఈ మధుర జ్ఞాపకాలపై మీ అభిప్రాయం ఏంటి? రవితేజ కృష్ణ భగవాన్ కాంబినేషన్ లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? వెంకినా, దుబాయ్ సీనునా, లేక మరేదైనా సినిమానా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.